ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహింపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 14వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే మన జీవితాల్లో దేవునిని అంటగట్టుకుని మనం ఆయన వైపే తిరిగి ఆయన కొరకు జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క కృపలో మనం దాచిపడి ఉన్నట్లయితే, ఆయన నామాన్ని మనం మహింపరచబడే వారంగా ఉన్నట్లయితే, మనము ఆయన నాటిన ఒక కొమ్మగా మనం ఎదుగుతూ దేవుడి యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను, ఆయన చూపించిన కృపను మనము ఎంతోమందికి పంచుతూ, ఎంతోమందికి ఒక నీడగా మనం ఉన్నట్లయితే, దేవుడు ఆయన మాటిస్తున్నాడు కదా, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే దేవుని యొక్క సన్నిధి తెలియక, దేవుని యొక్క నామం తెలియక, ఆయన రాజ్యంలో రాక ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా మనం స్వతంత్రించుకుందామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ క్షణం మరి ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు చూపించిన ప్రేమను, ఆయన చూపించిన కృపను, ఆయన చూపించిన శాశ్వతమైన ఆ యొక్క ప్రేమను మరి మనం అందరము కూడా మన చుట్టుపక్కల ఉన్న ఎంతోమందికి, దేవుని యొక్క సన్నిధి తెలియని వారికి, దేవుని యొక్క నామం తెలియని వారికి, ఆయన ప్రేమ తెలియని వారికి మనం తెలియచేయాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఈరోజు ఈ క్షణమే మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని వైపు నిలబడి ఆయన కోసం బ్రతికే వరంగా మన యొక్క నీతిని మనం కాపాడుకుంటూ ఆయనకి ఇష్టానుసరమైన పాత్రగా మనం చేయబడాలని దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించునుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివేల దూతలతో కొనబడిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంటి కొందరు చెల్లిస్తున్నాం. ఇక సమయంలో ప్రత్యేకంగా పాసనకు వచ్చున్నాం ప్రభా. మన నాయన అవునయ్య ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యానుసారంగా మా జీవితాలను ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎంతోమందికి మీ యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి మమ్మల్ని నడిపించమని, నాయన మీ యొక్క కృపలో మమ్మల్ని దాయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే ఇచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.